అందరికీ నమస్కారం. మనం లాస్ట్ టైం ఏదైతే సోరియాసిస్‌కి మందు డిస్ట్రిబ్యూట్ చేశాం కదా! ఆ మెడిసిన్ తగ్గుముఖం చూపెడుతుంది. పాజిటివ్‌గా రియాక్ట్ చేస్తుంది జనాలలో. ఓకే. చాలామంది స్టార్టింగ్‌లో ఒక 400 మంది కాల్ చేశారు, మెసేజ్ చేశారు. అందరికి రిప్లై ఇచ్చాను. మోర్ దెన్ 200 కాల్స్ తీసుకున్నా. వాళ్ళకి ఎలా గైడెన్స్ అనమాట. ఎలా డైట్ ఫాలో చేయాలి, ఏం తినాలి, ఏం తాగొద్దు అన్నీ గైడెన్స్ చేశాను. ఆల్మోస్ట్ 30 మంది కంటే ఎక్కువ జనాలకి అంటే మన ఫ్రెండ్స్‌కి బేసికల్‌గా ఓకే. మెడిసిన్ ఇచ్చా. ఓకే. వాళ్ళకి ఆఫ్టర్ 15 రోజుల తర్వాత కాల్ చేశా ఫీడ్‌బ్యాక్ తీసుకుందామని. చేస్తే 80% మంది మనకి పాజిటివ్ న్యూస్ ఇచ్చారు. ఒక 20% ప్రోగ్రెస్ లేదండి అన్నారు. నెగెటివ్ అయితే ఏం లేదు బేసికల్‌గా ప్రోగ్రెస్ లేదని చెప్పారు. కొంతమంది ఒకాయనకి జ్వరం వచ్చి వాడలే అన్నాడు. ఇంకొక ఆయన సిటీలో లేనివాడు వాడలే అన్నాడు. సో, ఒక 20% ఆ టైప్స్ ఉన్నారు. కానీ 80% అయితే మనకి ఏమంటారు తగ్గుతుందనే న్యూస్ చెప్పారన్నమాట. సో, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకంటే నేను హ్యాపీగా ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో, నేనేం చెప్తున్నా అంటే ఒకసారి మీరు వాట్సాప్ చాట్ షేర్ చేస్తా. ఆళ్ళ పేర్లు ఎట్లా మాస్క్ చేస్తాను. మాస్క్ చేసి షేర్ చేస్తా. వాయిస్ రికార్డింగ్స్, వీడియో రికార్డింగ్ చేయలేదు. ఎందుకంటే ఇది కొంచెం సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అందరికీ చూపెట్టుకోలేం, షేర్ చేసుకోలేం కాబట్టి అవి చేయలేదు. కానీ వాట్సాప్ చాట్ ఉన్నాయి చూడండి. ఎవరైనా లాస్ట్ ప్రయత్నం, ఆఖరి ప్రయత్నం చేద్దాం అనుకునే వాళ్ళు ఈ నెంబర్‌కి కాల్ చేయండి. ఎర్లీ మార్నింగ్ బిఫోర్ 9:00 లేదంటే ఆఫ్టర్ ఈవినింగ్ 6 గంటల తర్వాత కాల్ చేసినా కానీ ఐ విల్ ఆన్సర్. మీరు వాట్సాప్ చాట్ చేయండి. ఒకవేళ నేను ఆన్సర్ చేయకపోతే నేను తర్వాత కాల్ బ్యాక్ చేస్తా. ఓకేనా? నేను ఓన్లీ ముగ్గురిది మాత్రమే షేర్ చేస్తున్నా. ఇది ఫస్ట్ పర్సను. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఇది. ఓకే. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. థర్డ్ పర్సన్ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాకే ఇచ్చారు. ఓకే. సో, అది సంగతి.